హాయ్ ఆల్, నేను అరుణ. మీరు తమ్నైల్ చూసి స్నిక్కర్సా హెల్దీయా అని అనుకుంటున్నారు కదా. నిజంగానే నిజమండి. ఎందుకంటే మనం ఈ రెసిపీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ అనమాట. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో చేసి రెసిపీ అనమాట ఇది. 10 స్నిక్కర్స్ 10 మినిట్స్లో ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: డేట్స్ 10, డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసింది, పీనట్స్ రోస్ట్ చేసి చిన్న ముక్కల్లో కట్ చేసినవి, పీనట్ బటర్, ఇది ప్లెయిన్ అయినా అవ్వచ్చు, లేదంటే క్రంచీ పీనట్ బటర్ అయినా కూడా ఓకే. ఫస్ట్ డేట్స్ మధ్యలో కట్ చేసి సీడ్ తీసేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నేను మొత్తం అన్నిటికీ సీడ్స్ తీసాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కట్ చేసిన డేట్లో ఈ మధ్యలో ఇలా ఓపెన్ చేసి కొంచెం పీనట్ బటర్ ఇలా వేసుకొని దానిపైన ఇలా క్రష్ చేసిన పీనట్స్, ఇలాగా అన్నీ రెడీ చేసుకోండి. డేట్స్ అన్నీ ఫిల్ చేస్తాను. ఇప్పుడు డార్క్ చాక్లెట్లో వాటిని డిప్ చేయాలన్నమాట. ఈ సిరప్లో వేసుకొని డేట్స్ని మంచిగా అన్ని వైపులా కవర్ అయ్యేలాగా చూడండి. తర్వాత బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టి 5 మినిట్స్ ఉంచితే స్నిక్కర్స్ రెడీ అయిపోయినట్టే. మీకు కొంచెం టైం ఉంది అనుకుంటే మాత్రం మామూలు ఫ్రిడ్జ్లో పెడితే హాఫ్ అన్ అవర్లో అవుతాయి అనమాట. ఇప్పుడు హెల్దీ స్నిక్కర్స్ రెడీ అయిపోయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ టేస్టీగా ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చక్కగా షుగర్స్ అవాయిడ్ చేసాము. తర్వాత ఏంటి, దానిలో ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవాయిడ్ చేసినట్టే కదా. పిల్లలకి మనం ఈజీగా ఇంట్లో చేసుకుని హెల్దీ చాక్లెట్ అని చెప్పొచ్చు దీన్ని. దీనిలో వాడిన డేట్స్ వల్ల ఐరన్ కవర్ అవుతుంది. తర్వాత పీనట్ బటరు పీనట్స్ 2 వాడాం కదా, దానివల్ల కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది అనమాట. పిల్లలకి ఇవ్వడానికి ఇది ఎంత మంచి స్నాక్ చూడండి. ఇప్పుడు ముందుకి మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, చక్కగా మనం ఇది తయారు చేసినప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసాం అనుకోండి, వాళ్ళు చేస్తారు, ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కూడా చేయడం వల్ల ఏంటంటే ఇష్టంగా తింటారు. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇప్పుడు డేట్స్ ఉన్నాయి కదా.